హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 30+ సాఫ్ట్వేర్ కోర్సెస్తో పాటు ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వకపోతే ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాం, ఒకసారి విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మనకి కోర్స్ డీటెయిల్స్తో పాటు కోర్స్ సిలబస్ అనేది కూడా ఉంటుంది. డెమో క్లాస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో టుడే టాపిక్లోకి వెళ్దాం. డిఎస్ఏ గురించి ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం అండి. అసలు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి, సో వాటిని మనం ఎలా నేర్చుకోవాలో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. మనం జావా కానీ, సి కానీ, C++ కానీ, పైథాన్ కానీ, ఆర్ లాంగ్వేజ్ కానీ, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట. బిఫోర్ లెర్నింగ్ హౌ టు కోడ్ ఇన్ దట్ లాంగ్వేజ్, యూ షుడ్ లెర్న్ అబౌట్ బిల్డింగ్ పీసెస్ ఆఫ్ ద లాంగ్వేజ్, the basic syntax, the data types, variables, operators, conditional statements, loops, functions. You may also learn the concepts of oops. So బేసిక్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే కన్నా ముందు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక సింటాక్స్ ఏంటో మనకు తెలియాలి. ఆ బేసిక్ సింటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పైథానే తీసుకోండి, పైథాన్ ఒక బేసిక్ సింటాక్స్ తీసుకోవాలి. సో దాంట్లో డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అసలు ఏం చేస్తాయి, అలాగే ఆపరేటర్స్ ఏంటి, ఆపరేటర్స్ మనం ఎక్కడ యూజ్ చేయాలి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్కడ రాయాలి, ఆ లాజిక్ ఎట్లా రాయాలి, అలాగే లూప్స్ అండ్ ఫంక్షన్స్ గురించి. సో వీటితో పాటు మీరు ఊప్స్ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవాలండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో 5 టైప్స్ ఆఫ్ ఊప్స్ అనేవి ఉంటాయండి: క్లాసెస్, ఆబ్జెక్ట్స్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్. సో ఈ 5 టాప్స్ ఊప్స్ అనేవి కూడా మీరు నేర్చుకోవాలి. సో ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్లో ఉన్న డేటా స్ట్రక్చర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి: బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. మీకు బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి లిస్ట్, టపుల్స్, డిక్షనరీ, సెట్ ఇవి వస్తాయి. సో అలాగే మీరు యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి స్టాక్, క్యూ, ట్రీ, లింక్డ్ లిస్ట్, గ్రాఫ్, హ్యాష్ మ్యాప్ ఇవి వస్తాయి అన్నమాట. సో క్లియర్ కదండి ఇక్కడ వరకు అయితే. సో నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సిందే ఇంప్లిమెంట్ డిఎస్ఏ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదండి, ఈ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి: యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని. ట్రై ఇంప్లిమెంటింగ్ వేరియస్ డేటా స్ట్రక్చర్స్: array, linked list, stack, queue, tree, graphs and algorithms, and searching, sorting, recursion, dynamic programming from scratch. This will deepen your understanding and strengthen your coding skills. వన్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ అన్ని కూడా మనం నేర్చుకుని, సో వీటిని ప్రోగ్రామ్స్ లో మనం ఇంప్లిమెంట్ చేయడం వచ్చింది అనుకోండి, మన కోడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో డేటా స్ట్రక్చర్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఆల్గరిథమ్స్ గురించి అండి. అనలైజ్ అండ్ ఆప్టిమైజ్. సో అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథమ్స్. Algorithm analysis involves studying the performance of algorithms in terms of their టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే, ఒక కోడ్ని మనం రన్ చేసినప్పుడు ఎంత టైంలో మనకు అది ఎగ్జిక్యూట్ అవుతుందని. సో అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ అంటే హౌ మచ్ మెమరీ ఇట్ రిక్వైర్స్. సో మనకు ఇన్పుట్ ఇచ్చామండి, సో ఆ ఇన్పుట్కి ఎంత మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది, సో ఎంత టైంలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేశారండి, సో ఎంత టైంలో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, సో ఎంత మెమరీ అనేది ఆ ప్రోగ్రామ్కి అలొకేట్ అయ్యిందో మనం ఈ అనాలిసిస్ ఆల్గరిథంలో దాని ఒక పెర్ఫార్మెన్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ మనకి ఆప్టిమైజేషన్ అండి. ఆప్టిమైజేషన్ ఇన్వాల్వ్స్ ఇంప్రూవింగ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ టు అచీవ్ బెటర్ పెర్ఫార్మెన్స్. సో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనకి ఆప్టిమైజేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుందండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. వన్స్ మనం డేటా స్ట్రక్చర్స్ గురించి నేర్చుకున్న తర్వాత అండ్ ఆల్గరిథమ్స్ గురించి నేర్చుకున్న తర్వాత మనం చేయాల్సింది ప్రాక్టీస్ అండి. సో పార్టిసిపేట్ ఇన్ కోడింగ్ కాంటెస్ట్. జాయిన్ కోడింగ్ కాంటెస్ట్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ కోడ్ ఫోర్సెస్, టాప్ కోడర్, లీడ్ కోడ్ కాంటెస్ట్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అండ్ గెయిన్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. సో ఎక్కువగా మీరు పార్టిసిపేట్ చేయాలండి. ఎక్కువగా ఎక్కడైతే కాంటెస్ట్ జరుగుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్ అనే ఒక వెబ్సైట్ ఉందండి, దాంట్లో చాలా కోడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కోడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకన్నా ముందు ఎవరైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అనుకోండి, వాళ్ళ కోడ్ని మీ కోడ్ని కంపేర్ చేసుకోండి. సో కోడింగ్ అనేది అంటే ప్రోగ్రామ్ యొక్క లైన్స్ అనేవి రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువగా. సో అలాగే స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఏ లాజిక్ యూజ్ చేశారు, సో ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి.
సో మొత్తం అంతా కూడా ఒకసారి మీకు బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ అయితే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న సింటాక్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారనుకోండి. దాంట్లో మీకు 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ అని ఉంటాయి. బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్‌లో మనకొచ్చేసరికి లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ సో ఇవి ఉంటాయండి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. అలాగే యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి మనకి ట్రీ, క్యూ, లింక్డ్ లిస్ట్, హాష్ మ్యాప్, స్టాక్ ఇవి ఉంటాయన్నమాట. సో వన్స్ మనకి డేటా స్ట్రక్చర్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఆల్గోరిథమ్స్ గురించి తెలుసుకోవాలండి. సో అనలైజ్ అండ్ ఆప్టిమైజేషన్, సో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. వన్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరైతే కంప్లీట్‌గా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఎక్కువగా కోడింగ్ కాంటెస్ట్‌లు అవి జరుగుతూ ఉంటాయి. సో వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. వన్స్ ఇవన్నీ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే గనుక మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అనేవి చాలా ఈజీగా మీరైతే అండర్‌స్టాండ్ చేసుకుంటారన్నమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.